మేము లండన్ టు స్కాట్లాండ్ వెళ్ళిన ట్రిప్లో సెకండ్ డే అనాచ్ మోర్ అనే మౌంటైన్ని కేబుల్ కారులో వెళ్ళి చూసి తిరిగి వస్తున్నప్పుడు బస్సును ఒక చోట ఆపాడు. అదే కమాండో మెమోరియల్. ఇదొక వార్ మెమోరియల్గాను, విజిటర్స్కి అట్రాక్షన్గా ఉండి అక్కడి నుంచి బెన్ నావీసు, అనాచ్ మోర్ పర్వతాల అందాలు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి స్కాట్లాండ్లో ఇదొక బెస్ట్ నోన్ మాన్యుమెంట్గా తయారైంది. ఇక్కడ ఒక ముగ్గురు కమాండోస్ వరల్డ్ వార్ టూలో వేసుకున్నట్టు యూనిఫాము, ఎక్విప్మెంటు, తర్వాత యానిమేషన్, వెపన్స్ అన్నీ పట్టుకున్నట్టుండే కాంస్య విగ్రహాలు ఉన్నాయి. 17 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాలని క్వీన్ ఎలిజబెత్, క్వీన్ యొక్క మదరు 27 సెప్టెంబర్ 1952లో ఇనాగరేట్ చేసినారు. 1939, 1945 మధ్యలో జరిగిన సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయిన ఒరిజినల్ బ్రిటిష్ ఆఫీసర్లు మరియు సైనికుల స్మారకార్థం ఈ స్తూపాన్ని పెట్టారు. దానిపైన యునైటెడ్ వి కాంకర్ అని రాశారు. అంటే కలిసి ఉంటే మనం విజయం సాధిస్తామని. స్కాట్లాండ్లో ఉన్న కేటగిరీ ఏ లిస్టెడ్ మాన్యుమెంట్స్లో ఇది కూడా ఒకటి. ఇది టూరిస్ట్ అట్రాక్షన్గా చాలా ఫేమస్ అయింది. అందుకోసం ఇక్కడ ఒక హుండీ లాంటిది పెట్టారు. విజిటర్స్ వాళ్ళ ఆఫరింగ్ ఆ హుండీలో వేస్తే సైనికుల యొక్క ఉపయోగార్థం వాడుకుంటారట. ప్రకృతి పరంగా ఈ ప్రదేశం చూడడానికి బాగున్నా ఇండియన్గా నాకు ఎలాగో ఉంది.